మొక్కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు మా జీవితాలు ముడిపడి ఒక ఉన్నతమైన ఉద్దేశాలతో, ఉన్నతమైన ప్రణాళికతో ఈ లోకానికి నిశ్చితానుసారమైన ఆలోచనలతో ఈ లోకానికి అడుగుపెట్టిన మేము నిశ్చితాన్ని ఉద్ధరించే క్రమంలో, నీ ఆలోచనలను పండించే క్రమంలో మరొక కోడికగా నీ పాద సన్నిధికి ఈ సదస్సు ద్వారా చేరాము. చేరిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో ఆలోచించుటలో కృప చేయండి. మా బతుకులకు మా జీవితాలకు ఆపాదించుకొని నీవు కోరుకున్నట్లుగా ముందుకు సాగటంలో సహాయం అందించండి. వచ్చిన పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకునబోచుండగా సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని పెడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక 110వ సదస్సులోనికి మనందరినీ తన పాదచింతకు నడిపించిన తండ్రి అయిన దేవాది దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మహత్తు గల దేవుని మాటలు, జీవము కలిగిన దేవుని యొక్క మాటలు మనలో మహోన్నతమైన లోకానికి, ఉన్నత లోకాల వైపు నడిపించే అత్యున్నతమైన మాటలు, దేవుని యొక్క వాక్కులు. ఈ వాక్కు దగ్గరికి, ఈ మాటల దగ్గరికి పరిగెత్తుకుంటూ ఆయన సన్నిధికి చేరే వారముగా మనం నిలబడగలిగినప్పుడు మన బ్రతుకులు, మన జీవితాలు ధన్యత స్థితిలోనికి చేరుకోబోతాయి. దేవుని యొక్క ఆలోచనలతో గడపడం, దేవుడి సన్నిధి చేరుకోవడం, నెలకు ఒక సదస్సు నిర్వర్తించిన, వారంలో ఒకసారి దేవుని యొక్క కార్యక్రమాలకు మనం చేరుకున్న, రోజులో 1 గంట దేవుని దగ్గర కేటాయించిన ఆ సమయం అనేది ఎంత ప్రాముఖ్యమైనది, ఎంత విశిష్టమైనది, ఎంత శ్రేష్టమైనది అని అంటే, ప్రేమైన దేవుని వారలారా, మన బ్రతుకులో చాలా ఉన్నతమైనది. మన జీవితాలను ధన్యతకరమైన స్థితిలో తీసుకుపోయే ఒక అద్భుతమైన అవకాశంతో కూడుకున్న సమయం అది. కోట్లు పెట్టిన, లక్షలు పెట్టిన దొరకని అమూల్యమైన సమయం దేవుడి సన్నిధి అనేది. ఇటువంటి అపురూపమైన అవకాశం పొందుకోలేని వాళ్ళు, ఈ అవకాశాన్ని చూడని వాళ్ళు, ఈ యొక్క ఆరోగ్యంతో, ఇటువంటి ఆనందంతో జీవితాలు పొందుకోలేని వాళ్ళు, ఈ లోకాన్ని వదిలిపెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. అయినా మళ్ళీ మనందరికీ ఒక అపురూపమైన అవకాశం, ఆయన సన్నిధిలో మన జీవితాలను, మన బ్రతుకులను కట్టుకునే ఒక అపురూపమైన భాగ్యాన్ని, ధన్యతను ఇచ్చాడన్నది ఆలోచించగలిగినప్పుడు, నీవు అర్థం చేసుకునగలిగినప్పుడు, నీ బ్రతుకుకు ఆ టైం ఉంది చూశారు, ఆ సమయం ఉంది చూశారు, నిన్ను ధన్యత స్థితిలోనికి తీసుకుపోతుంది. ఎందుకంటే పాత నిబంధనలో ఒక మాటను మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడగలిగితే, నీ ఆవరణములో 1 దినము గడుపుట ఉంది చూశారు, ఒక రోజు అంటే 1 గంట
గడుపుట ఉంది చూశారు, అది 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక దినము ఎంత శ్రేష్టమైనదో మీరు ఆలోచించండి ప్రియులరా. ఒక దినమే 1000 దినముల కంటే శ్రేష్టమైనదంటే దేవుడి సన్నిధికి పరిగెత్తుకుని పిల్లలుగా మనం రాగలిగితే మన జీవితాలు ఎంత ఉన్నతంగా, ఎంత గొప్పగా వరిదిల్లుతాయి అనేది మీరు ఆలోచించండి. దేవుడి యొక్క సన్నిధికి, దేవుని యొక్క ఆలోచనల దగ్గరికి మనం చేరుకునగలిగితే ఎంత ఉన్నతమైన స్థితి, ఎంత ఉన్నతమైన భాగ్యాన్ని పొందుకునే అవకాశం ఉంది. ఒక దినము గడుపుటనే 1000 దినముల కంటే ఒక దినము అనేది శ్రేష్టం. 1000 దినాలలో దేవుడి సన్నిధిలో ఒక దినము దేవుని సన్నిధిలో గడపడం అనేది నీ బ్రతుకులో 1000 దినాలలో ఒక దినం శ్రేష్టమైనదిగా మారిపోతుంది. అయితే నా ప్రశ్న, నీ బ్రతుకులో ఇవ్వబడుతున్న దినాలను, నీ జీవితంలోనికి వస్తున్న ఈ రోజులు ఉన్నాయి చూశారు, ఈ రోజు రాగలిగింది చూశారు, లేదా ఈ రోజులోనికి నువ్వు వెళ్ళగలిగావు చూశావు, ఈ రోజులోనికి నిన్ను నడిపించగలిగారు చూశారు, ఈ సమయంలోనికి నిన్ను తీసుకొచ్చారు చూశారు, ఈ సమయాన్ని శ్రేష్టమైనదిగా చేసుకుంటున్నావా అన్నదే ప్రశ్న. ఏ మనిషి శ్రేష్టమైనదిగా చేసుకుంటున్నాడండి ఈరోజు? తనకు ఇవ్వబడిన సమయాన్ని, తనకు ఇవ్వబడిన దినాన్ని, తనకు ఇవ్వబడిన నిమిషము కావచ్చు, ఒక సెకండు దాటాలన్నా, ఒక సెకండు నీ బ్రతుకులో దేవుడు ఆలోచన కలిగి ఉండాలి. ఒక సెకండ్ ముందుకు వెళ్ళాలన్నా ఆ ఒక్క సెకండ్ను కూడా నువ్వు శ్రేష్టమైనదిగా చేసుకుంటావు అని అంటే నీకు అవకాశం ఇస్తాడు నీ తండ్రి. ఎక్కడిది ఈరోజు? దేవుడి కార్యక్రమాలు పట్టవు ఈరోజు సమాజానికి, దేవుని ఆలోచనలంటే పట్టవు. ఈరోజు క్రైస్తవ సమూహాలుగా దేవుడి సన్నిధికి, దేవుడి ఆలోచనలకు, ఆయన సన్నిధికి రావడంలో ఏ ఉద్దేశాలతో పరిగెత్తుకొస్తున్నారు? ఈరోజు లోక సంబంధమైన ఆలోచనలతో, లోక సంబంధమైన ఉద్దేశాలతోన ఇవ్వబడిన ఒక నిమిషం కావచ్చు, ఒక రోజు కావచ్చు, ఒక గంట కావచ్చు, ఆ దినాన్ని, ఆ గంటను శ్రేష్టమైనదిగా నీ బ్రతుకులో మార్చుకునే దానివిగా నువ్వు నిలబడగలిగినప్పుడు నీ బ్రతుకు ధన్యతకరమైన స్థితిలోనికి, దీవెనకరమైన స్థితిలోనికి, నీ బ్రతుకును వెలుగుమయం చేసుకునే, నీ బ్రతుకును ఉన్న లోటును సరిచేసుకోవాలన్న ఒక అద్భుతమైన అవకాశం దేవుడు నీకు అనుగ్రహిస్తే ఆ దినాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు? దేనికోసం నీ ప్రయాస? క్రైస్తవుడు సంపాదించుకోవాల్సింది, ఈరోజు 10వ సదస్సుగా మనం మాట్లాడుకుంటే, క్రైస్తవుడు సంపాదించుకోవాల్సింది ఈ లోకంలో దేనికోసం వెంపలాడాలి, దేనికోసం క్రీస్తు దగ్గరికి రావాలి, దేనికోసం క్రీస్తును వెంబడించాలి, ఏ ఉద్దేశాలతో క్రీస్తును చేరుకోవాలి, ఏది మనల్ని కాపాడేది, ఏది మనల్ని రక్షించేది, ఏది మన జీవితాలను కట్టేది, ఏది మనకు మహోన్నతమైన జీవితాన్ని సమకూర్చేది? ఈ లోకంలో ఏమీ లేవే. ఈ లోకంలోనే ఏమీ కూడా భూమి మీద ఉన్న చిన్న జీవితానికి చావు వరకు వచ్చి ఆగిపోయేవి తప్ప, చావు తర్వాత ఉండే బ్రతుకును, చావు తర్వాత ఉండే జీవితాన్ని వెలిగించేవి, ఆ బ్రతుకులో నిలబెట్టేవి కావు. లోకాన్ని చూసి ఈరోజు క్రైస్తవ్యం వాతలేసుకుంటుంది. లోకంలో ఏ విధంగా అయితే లోక సంపదల కోసం, లోక ఆస్తుల కోసం వెంపలాడుతుందో సమాజం, ఈరోజు క్రైస్తవ సమాజం కూడా దేవుడి దగ్గరికి, దేవుని యొక్క ఆలోచన దగ్గరికి కూడా ఈరోజు అవసరతలను తీర్చుకోవడం కోసం, వారి ఆలోచనలను పండించుకోవడం కోసం క్రీస్తును వెంబడించే వాళ్ళ సంఖ్య ఎక్కువనే ఉంది. ఒక మహోన్నతమైన బ్రతుకు, ఒక మహోన్నతమైన జీవితం నేను సొంతం చేసుకోవడం కోసం క్రీస్తు దగ్గరికి, ఆ క్రీస్తును సొంతం చేసుకోవాలి, ఆ క్రీస్తును సంపాదించుకోవాలి, వాక్యాన్ని సంపాదించుకోవాలి,
అత్యున్నతమైన ఆస్తి, దేవుని యొక్క ఆస్తి వాక్యము, దేవుని యొక్క ఆస్తిగా క్రీస్తు. ఆస్తిని నేను సొంతం చేసుకోవాలి. ఆస్తి కోసం నా జీవితాన్ని, నా బ్రతుకును పనంగా పెట్టాలన్న ఆలోచన ఈరోజు ఏ క్రైస్తవుడికి ఉంది, ఏ మనిషికి ఉంది చెప్పండి ప్రేమైన దేవుని వాళ్ళ. అవకాశాలు వెనుక అవకాశాలు ఇస్తున్నాడు చూశారు. అవకాశాలలో దేనికి మీ సమయాన్ని కేటాయిస్తున్నారు? దేనిని సొంతం చేసుకోవడానికి, దేనిని సంపాదించడానికి ఇవ్వబడిన అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. నీకు ఇవ్వబడిన సమయము, నీకు ఇవ్వబడిన రోజులు, నీకు ఇవ్వబడిన మాసాలు, నీకు ఇవ్వబడిన సంవత్సరాలు, లేదా నీకు ఇవ్వబడిన సెకండు, నీకు ఇవ్వబడిన నిమిషము, నీకు ఇవ్వబడిన గంట, ఈరోజు శ్రేష్టమైనదిగా నీ బ్రతుకు మార్చుకునే ఆలోచనలోనికి నీ బ్రతుకును నడిపించుకుంటున్నావా అన్నదే ప్రశ్న. ఆనాటి భక్తుల జీవితాలను, ఆనాటి భక్తుల ఉద్దేశాలను మనం చూడగలిగితే ప్రేమైన దేవుని వాళ్ళరా, వాళ్ళ బ్రతుకులో అత్యున్నతమైన ఆస్తి, అత్యున్నతమైన సంపద ఏదని గుర్తించారో తెలుసా? ఏదని ఆలోచించారో తెలుసా? ఒక క్రైస్తవుడుగా ఒక ఖచ్చితమైన విలువలతో, ఖచ్చితమైన తత్వంతో బ్రతికేవాడు, విలువలతో కూడుకున్నవాడు, ఖచ్చితమైన ఆలోచనలతో, నిష్ఠ నియమాలతో కూడుకున్నవాడు క్రైస్తవుడు అంటే. క్రైస్తవుడు అంటే లోకంలో దేవునికి ప్రతిష్ఠింపబడ్డవాడు, దేవుని కుమారుడు, లోకానికి ఒక సాదృశ్యం, లోకానికి ఒక వెలుగు, లోకంలో ఒక ప్రత్యేకమైన వాడు. అటువంటి ఉన్నతమైన భావాలు, ఉన్నతమైన విలువలతో కూడుకున్న జీవితం, అత్యున్నతమైన ఆలోచనలతో ఆలోచించేవాడు. అటువంటి క్రైస్తవుడిగా బ్రతకవలసిన నీవు దేనికోసం ఎంపలాడుతుంది ఈరోజు నీ జీవితం? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం ఉంది. అపొస్తలుడైన పౌలు జీవితాన్ని మనం చూడగలిగితే క్రీస్తుని ఎందుకు వెంబడించాలి, క్రీస్తు దగ్గరికి ఎందుకు రావాలి, ఈ లోకంలో నువ్వు సంపాదించుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన ఆస్తి, అత్యున్నతమైన ఆస్తి ఈ లోకంలో మనిషిని కాపాడేది, మనిషిని రక్షించేది, మనిషిని ఉన్నత లోకాలకు నడిపించేది ఉంది అంటే చూడండి ప్రియులరా ఏం చెప్తున్నాడు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తముగా నష్టం ఎంచుకొనుచున్నాను. ఎందుకు తెలుసా? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు యందు విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎంతో అగుపడు నిమిత్తము క్రీస్తును సంపాదించుకొని చూసారా? ఎవరిని సంపాదించుకోవాలో తెలుసా? క్రీస్తును సంపాదించుకోవాలి. ఏంటి క్రీస్తు ఈ లోకంలో? క్రీస్తు అంటే ఏంటి? క్రీస్తు అంటే ఏమర్థమైంది సమాజానికి? ఒక మహోన్నతమైన లోకానికి వారధి, ఒక మహోన్నతమైన లోకానికి నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళడు. అటువంటి అత్యున్నతమైన ఆస్తిగా, సంపదగా, ఒక మహోన్నతమైన లోకానికి దారిగా, మార్గంగా కనబడుతున్న క్రీస్తును నా బ్రతుకులో సొంతం చేసుకోవడం కోసం నాకు ఏవైతే లాభకరమో, ఏవైతే నాకు విలువైనవో, నాకేవైతే ప్రీతికరమైనవో వాటిని క్రీస్తును సంపాదించుకునే నిమిత్తం నష్టపరుచుకొని క్రీస్తును సంపాదించుకోవాలనుకుంటున్నాను. క్రీస్తును సంపాదించుకుంటాను నా బ్రతుకులో. ఆ క్రీస్తే నా సంపద, వాక్యమే నా సంపద.
ఏమెనికి కేసేవయ్యా నీ బ్రతుకులో? చనిపోతున్నప్పుడు మాట్లాడతాడు తెలుసా, లేదా బ్రతికున్నప్పుడు మాట్లాడుకుంటారు తెలుసా? ఏం సంపాదించావు అంటారు, మాట్లాడతారు ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు. ఎంత సంపాదించావు, ఏమేమి కేసావు? 2 ప్లాట్లు కొన్నాను, చదపు ఒక 10 తులాల బంగారు ఉంది, చిన్నోడికి ఓ ప్లాట్, పెద్దోడికి ఓ ప్లాట్, అమ్మాయికి ఒక 10 తులాల బంగారు తీసి పెట్టాను. నేను చనిపోయినా ఓ 10 లక్షల అమౌంట్ బ్యాంకులో ఉంది. నేను వెళ్ళిపోయినా హాయిగా బ్రతుకుతారు. ఇదా ఆస్తి? నీ పిల్లలకు ఇచ్చిపోయే ఆస్తి ఇదా? ఆ తర్వాత నీ బ్రతికేంటి? నీ పిల్లలకు నువ్వు సంపాదించింది ఆస్తి అదా? ఆస్తి నీ పిల్లలకు ఉపయోగపడుతుందా? అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు వస్తుంది? సంపాదించొద్దని నేను చెప్పట్లేదు ప్రియులరా, ఆలోచించాలి. ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకోకుండా, స్పృహ లేకుండా మన బ్రతుకులో, మన జీవితంలో లక్ష్యం ఏంటో తెలుసా? క్రీస్తును సంపాదించుకోవడమే జీవిత లక్ష్యం. సంపాదించాలి. ఆస్తి అవసరం, సంపదకు డబ్బు అవసరం, మనకు అవసరతల నిమిత్తం డబ్బు అవసరం. అది ఎంతవరకు అవసరమో, ఏది ఎంత ప్రాముఖ్యం, ఏది ఎంత ప్రాముఖ్యమో తెలుసుకోని స్థితిలో, ఆ స్పృహలో నువ్వు లేకుండా బ్రతికితే నిన్ను నువ్వు నిర్దాక్షిణంగా నాశనం చేసుకునే అవకాశం ఉంది. ఆ స్పృహ లేకుండా బ్రతికితే స్పృహ ఉండాలి. ఏది ప్రాముఖ్యమైనది, ఏది ఎంతవరకు, ఏది ఎక్కడి వరకు అనే ఆలోచన లేకుండా నువ్వు బ్రతికితే నీకు ప్రమాదం. ఈ బ్రతుకులో నువ్వు చేయవలసిన ఆలోచన ఏంటో తెలుసా? సంపాదించుకోవాల్సిన ఆస్తి, నీ భార్య బిడ్డలకు ఇచ్చిపోవలసిన ఆస్తి ఏంటో తెలుసా? వాక్యం. నాకేం పర్వా, వాక్యంతో నేను నిండుకున్నాను నా బ్రతకంతా. నా పిల్లలను వాక్యంలో కట్టాను, నా భార్య వాక్యంలో నిలబడగలిగింది. రేపు నేను చనిపోతే నేనున్న చోటికి వచ్చే అవకాశంతో కూడుకున్న ఆస్తిని, వాక్యం అనే ఆస్తిని నా బిడ్డలకు ఇచ్చాను నేను. ఆ ఆస్తిని, ఆ వాక్యంతో నా బిడ్డలను పెంచాను. నా భార్య నిలబడగలిగింది. నా తదనంతరం నేనుండే మహోన్నతమైన లోకానికి చేరుకుంటారు వాళ్ళు. ఆ భరోసాతో, ఆ ధైర్యంతో నువ్వు చనిపోగలుగుతున్నావా? ఎవరు మాట్లాడుతున్నారండి? గుడ్డల మీద చేతులు వేసుకొని చెప్పండి. ఈరోజు మీ పిల్లలతో మీరు చెప్పగలిగే స్థితి అది ఉందా? ఆ స్థాయి ఉందా? మీ పిల్లలకు ఆస్తిని వాక్యంగా సమకూర్చాలి, ఆస్తిని వాక్యంగా సంపాదించి పెట్టాలి మా పిల్లల బ్రతుకులో అన్న ఆలోచనలతో బ్రతుకును ముందుకు తీసుకుపోయేవారుగా ఎంతమంది ఉన్నారండి ఈరోజు? బయట వాళ్ళ గురించి కాకపోయినా ఈరోజు క్రైస్తవ సమాజాన్ని మనం ఆలోచిస్తే ప్రియులరా, లేరండి. తండోపతండాలుగా భూమి మీద ఉన్న చిన్న చిన్న అవసరతల నిమిత్తమే క్రీస్తుని వెంబడిస్తున్నదే తప్ప అనేకులు ప్రవేశింపజూతురు, కానీ అది వారి వలన కాదు. రక్షణ పొందువారు కొద్ది మందే. నన్ను కనుగొనేవారు, నన్ను చేర్చుకునేవారు, నన్ను సంపాదించుకునేవారు కొద్ది మందే. ఇంతగానం తండోపతండాలుగా వస్తున్నారు కదా ప్రభువా, మరి కొద్ది మంది, దాంట్లో 2 3. ఇంతమంది నువ్వు సంపాదించుకోవడానికి రావట్లేదా? లేదు నాయన, అవసరతల నిమిత్తం ప్రవేశింపాలని చూస్తారు, కానీ అది వారి వలన కాదు. నన్ను సంపాదించుకునేవారు, నన్ను సొంతం చేసుకునేవారు కొద్ది మందే, అందరి వలన కాదు. అది ఆ కొద్ది మందిలో నీవు ఉన్నావా అన్నదే ప్రశ్న. ఇంకో మాట చూడండి ప్రియులారా, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం అండి. ఇక్కడ కూడా ఏమంటున్నాడు చూడండి. ఒక క్రైస్తవుడుగా నువ్వు సంపాదించుకోవాల్సింది. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరొకము, వాటి నుండి తొలగిపోకము అన్నాడండి. ఇక్కడ ఏం సంపాదించుకోవాలంట తెలుసా అండి? జ్ఞానము సంపాదించుకొనము, బుద్ధి సంపాదించుకొనము. ఎక్కడ దొరుకుతుంది బుద్ధి? ఎక్కడ నమ్మబడుతుందా? ఏమండి?
జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, బుద్ధిని సంపాదించుకోవాలి. ఈరోజు క్రైస్తవుడైన వాడు చేయవలసిన పని జ్ఞానమును సంపాదించుకోనము, బుద్ధిని సంపాదించుకోనము. సామెతలు 3:13 కూడా ఏమంటున్నాడు చూడండి, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. ఏమండి, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. ధన్యత స్థితి. ఈరోజు లోకంలో ధన్యత ఏంటయ్యా? జ్ఞానాన్ని సంపాదిస్తే ధన్యతనా? ఆలోచించగలిగితే 3:14 కూడా చూడండి ప్రియులారా, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. జ్ఞానం అన్నా బుద్ధి అన్నా ఏంటో తెలుసా? వాక్యం అండి. వాక్యమైన క్రీస్తు ప్రియమైన దేవుని వారలారా, ఇవన్నీ క్రీస్తులో నిక్షిప్తమై ఉన్నాయి. ఈ క్రీస్తును సొంతం చేసుకోవడానికి వెంపర్లాడాలి. ఈరోజు పరిగెత్తుకొని రావాలి క్రీస్తు దగ్గరికి, దేవుని మాటల దగ్గరికి. చూడండి, జ్ఞానము బుద్ధి క్రీస్తులో నిక్షిప్తమై ఉన్నావో లేదో ఒకసారి మనం చూడగలిగితే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం అండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఉన్నాయి, చూశారు? ఆయన ఎందే గుప్తములై ఉన్నాయి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు క్రీస్తులో గుప్తములై ఉన్నాయి, నిక్షిప్తమై ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిపోతున్నప్పుడు తన శిష్యులకు ఇచ్చింది ఏంటో తెలుసా? తండ్రి, నీ పిల్లలకు వాక్యాన్ని ఇచ్చి వెళ్తున్నాను తండ్రి. మనిషికి 1 కిలో బంగారం ఇచ్చిపోలేదండి, శిష్యులకు వాక్యాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ వాక్యం? ఏం చేయాలి? కలిగి ఉన్నది ఏది ఆ వాక్యం లేకుండా కలగలేదు. అటువంటి వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యమే కదా ప్రియమైన దేవుని వారలారా, ఆ వాక్యమే కదా ప్రియులారా ఈరోజు నిన్ను నన్ను కాపాడేది. నిన్ను నన్ను భయంకరమైన ఉగ్రత నుంచి, భయంకరమైన శిక్ష నుంచి తప్పించేది ఉంది ఆత్మను అంటే వాక్యమే కదనండి. అసలు క్రీస్తే కదండి. వాక్యం అంటే క్రీస్తే కదా ప్రియులారా. అసలు ఈ క్రీస్తును సొంతం చేసుకోవాలంటుంది. క్రీస్తును సొంతం చేసుకోవడానికి మీ బ్రతుకులు పరిగెత్తాలి దేవుని యొక్క వాక్యము ఆలోచనల కోసం. వాక్యానికున్న పవరు, క్రీస్తుకున్న ఆ శక్తి సామర్థ్యాన్ని చూడండి ప్రేమైన దేవుని వారలారా. ఈ ప్రపంచంలో ఏ వస్తువు, ఏ సంపద, ఏ ఆస్తి మనల్ని కాపాడలేదండి. దేవుని వాక్యానికి ఉన్న పవర్ ఎంత గొప్పదో నువ్వు అర్థం చేసుకునగలిగితే యాకోబు రాసిన పత్రిక 1:21 వచనం అండి. యాకోబు రాసిన పత్రిక 1:21 వచనం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడితే, ఏది నాటబడాలి? వాక్యము మీ హృదయాలలో నాటబడితే మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది ఉంది అంటే ఈ ప్రపంచంలో దేవుని వాక్యము ప్రియమైన దేవుని వారలారా. ఆ వాక్యాన్ని సొంతం చేసుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. శరీరం వదిలిన తర్వాత మరుక్షణమే ఈ బ్రతుకు తర్వాత ఒక మహోన్నతమైన బ్రతుకుకు నువ్వు వెళ్ళాలంటే, ఆ మహోన్నతమైన బ్రతుకును నువ్వు సేవించాలంటే, ఆ మహోన్నతమైన బ్రతుకులోనికి నువ్వు వెళ్ళాలంటే వాక్యమే గత్యంతరం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది ఉంది అంటే ఈ ప్రపంచంలో దేవుని వాక్యం అండి.
దేవుని వాక్యం ప్రియమైన దేవుని వారలారా, ఆ వాక్య సంపదను మన బ్రతుకులో మన జీవితాలలో ఈరోజు మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఉద్దేశాలను మన బ్రతుకులు మనం నిర్వర్తించేవారుగా మనం నిలబడగలిగేవారుగా మనం ఉండాలి. ఎంతవరకు దేవుని వాక్యం అర్థమైంది నీ బ్రతుకులో? నీ జీవితంలో, నీ బ్రతుకులో నీవు చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా? నీ తక్షణ కర్తవ్యం ఏంటో తెలుసా? నీ విధి ఏంటో తెలుసా? అత్యున్నతమైన ఆస్తి సంపద అయిన దేవుని వాక్యాన్ని నీ బ్రతుకులో సంపాదనగా లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆ సంపదని, ఆ వాక్యమే మనలో మహోన్నతమైన లోకానికి నడిపించింది. ఇంకా చూడు ప్రియమైన దేవుని వారలా, ఇంకా ఏం సంపాదించుకోవాలి? లూకా సువార్త 16వ అధ్యాయం 9వ వచనం అండి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోనడి. ఏం సంపాదించుకోవాలంటే తెలుసా? మనం లోకంలో అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోనడి. అన్యాయపు సిరి అనగానే అన్యాయంతో సంపాదించింది కాదండి. సిరి అంటేనే అన్యాయం చేసిపోయేది. ఈరోజు నాతో ఉంటుంది, నేను మరణించిన మరుక్షణమే ఆ నుంచి ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోతుంది. మన నుంచి దూరం అయిపోయేది, మనల్ని విడిచిపెట్టేది. అన్యాయపు సిరి అంటే అన్యాయంతో సంపాదించింది అని అది కాదు. మనకున్న సంపదతో, మనకున్న ఆస్తితో, ఆ సిరితో దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? స్నేహితులను సంపాదించుకోండి అంటాడు. ఆ స్నేహితులు ఎవరు? ఆ స్నేహితులు ఏం చేస్తారంటే తెలుసా? ఎందుకనగా ఆ సిరి మిమ్మలను వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములు మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. అన్యాయపు సిరితో స్నేహితులను సంపాదించుకోవడం వలన ఆ అన్యాయపు సిరి ఎప్పుడైతే నిన్ను వదిలిపోతుందో, వదిలిపోయినప్పుడు వారు నిత్య నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరు. నిత్య నివాసంలో చేర్చుకునేదిగా నీ బ్రతుకులో స్నేహితులను సంపాదించుకోవాలి. ఆ స్నేహితులు ఎవరు? ఆ స్నేహితుడు ఎవరు? ఆ స్నేహితుడు ఎవరు తెలుసా? సామెత గ్రంథం 17:17 వచనంలో అండి. ఆ స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియమైన దేవుని వారలారా, నీకున్న సంపద, నీకున్న కష్టము, నీకున్న సమయాన్ని, నీకున్న ఆనందాన్ని, వీటన్నిటినీ నీ బ్రతుకులో దేవుని కోసం పెట్టుబడిగా పెట్టి ఆ స్నేహితులను, ఆ ఇద్దరిని, ఆ తండ్రిని, యేసుక్రీస్తు ప్రభుల వారిని స్నేహితులుగా సంపాదించుకోవాల్సిన అవసరత మన మీద ఉంది. ప్రియమైన దేవుని వారలారా, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దేశులు అట్టివాడు సహోదరుడుగా నుండును. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించేవాడంట. నిజమైన స్నేహితుడు ఏం చేస్తారు తెలుసా? కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా ముఖం చాటేసేవాడు కాదండి నిజమైన స్నేహితుడు అయితే. ఈరోజు లోకంలో ఉన్న స్నేహితులు, నీవు ఇబ్బందులు ఉన్నావనుకో, ఇరుకులో ఉన్నావనుకో, ముఖం చాటేసేస్తారు. కానీ నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో సహోదరుడుగా నీకు ఉంటాడు, ఎన్నంటూ ఉంటాడు. నీ ఆపదలు ఆదుకునేవాడు, నీ కష్టాలకు, నీ యొక్క కష్టాలకు తానుగా నిలబడి నీ అవసరతలను తీర్చేవాడుగా ఉంటాడు. ఆయన ఎవరు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారండి. ఆ స్నేహితుడు నీకు దొరికితే, ఆ స్నేహితుని నువ్వు సంపాదించుకుంటే మహోన్నతమైన లోకంలో, ఆ నిత్య నివాసంలో చేర్చుకునేవాడుగా, ఆ క్రీస్తును స్నేహితుడిగా నువ్వు సంపాదించుకుంటే ఆ బ్రతుకు, ఆ జీవితం సొంతం చేసుకునే అవకాశం ఉంది. చూడండి, యోహాను సువార్త 13వ వచనంలో
ఆ స్నేహితుడు ఎవరు అనేది మనకు ఇక్కడ స్పష్టంగా ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడును లేడు. చూసారా, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందరు. చూసారా, అన్యాయపు స్త్రీ వలన ఉన్న స్నేహితులను సంపాదించుకోవడం అంటే ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. అన్యాయపు స్త్రీ వలన స్నేహితులను సంపాదించుకోవడం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని స్నేహితునిగా నువ్వు చేసుకునగలిగితే మహోన్నతమైన లోకం నీ సొంతం కాబోతుంది. యేసుక్రీస్తును నీ స్నేహితునిగా నీవు సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నావా? నీకున్న సమయాన్ని దేవుని కోసం కేటాయించగలుగుతున్నావా? నీకున్న సమయాన్ని దేవుని యొక్క ఆలోచనల కోసం వాడబడుతున్నావా? నీకున్న ఆనందాన్ని దేవుని యొక్క ఉద్దేశాల కోసం ఉపయోగించగలుగుతున్నావా? నీ కష్టాన్ని దేవుని యొక్క కార్యక్రమాల కోసం ఉపయోగించగలుగుతున్నావా? ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించండి. ఈ స్నేహితులే కాదు ప్రేమైన దేవుని వారలారా, భూమి మీద మన బ్రతుకులు, మన జీవితంలో అనేకులను దేవుని వాక్యంతో అనేకులను స్నేహితులుగా, దేవుని వాక్యంతో కట్టబడుతున్న అనేకులను స్నేహితులుగా సంపాదించుకోండి అంటున్నాడు దేవుడు. నీకున్న వాక్యం, నీకున్న సంపదతో, నీకున్న వాక్యాన్ని చేతబట్టుకొని లోకంలోనికి నువ్వు వెళ్ళగలిగితే అనేకులను, వాళ్ళను కూడా స్నేహితులుగా చేసి క్రీస్తుకు స్నేహితులుగా, నీకు స్నేహితులుగా చేసుకుంటే మహోన్నతమైన లోకం నీ సొంతం. అట్టి ఆలోచనల కోసం అపొస్తలుడైన పౌలు ఏం చేశాడో తెలుసా? క్రీస్తును సంపాదించుకున్న అపొస్తలుడైన పౌలు చేసిన ఆలోచన ఏంటో తెలుసా ప్రేమైన దేవుని వారలారా? కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనంలో, ఇంకా మన బ్రతుకుల్లో మనం ఏం చేయాలి తెలుసా? ఈ భూమి మీద మన బ్రతుకులు క్రీస్తునే సొంతం చేసుకోలేని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నప్పుడు ఈరోజు అనేకులను, సహోదరులను సంపాదించుకోవాలి. ఈరోజు ఏమండి, యూదులను సంపాదించుకున్నట్టుకు, యూదులు తన వారండి, తన జాతి ప్రజలు ప్రేమైన దేవుని వారలను, తన జాతి ప్రజలను కాపాడుకోవాలనుకుంటున్నాడు, అన్యులను కాపాడుకోవాలనుకుంటున్నాడు. యూదులను సంపాదించుకున్నట్టుకు యూదుల వలె ఉంటుంది. ధర్మశాస్త్రములకు లోబడిన వారిని సంపాదించుకున్నట్టుకు నేను ధర్మశాస్త్రములకు లోబడిన వాడును కాకపోయినను ధర్మశాస్త్రములకు లోబడిన వాని వలె ఉంటుంది. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రముకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నట్టుకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రం లేని వారి వలె ఉంటిని. చూసారా, అనేకులను సంపాదించుకోవడం కోసం ఎంతమందిని సంపాదించావు నీ బ్రతుకులో? ఎంతమంది దేవుని కోసం కట్టావయ్యా ఈరోజు నీ బ్రతుకులో? నీ వలన ఎంతమంది బాప్తిజానికి సిద్ధపడ్డ వాళ్ళనుగా సంపాదించుకున్నావు? ఈ స్నేహితులే రేపు చనిపోయినప్పుడు వాళ్ళు అంటారు తెలుసా, పలాని సభలో, పలాని వ్యక్తి పెట్టిన సభలో, ఈరోజు 10వ లేఖనాల సదస్సులో ఎవరు పెట్టించారో కానీ ఆ సభలో నేను మార్పు పొందాను, ఆ సభలో క్రీస్తును నేను సొంత రక్షకునిగా అంగీకరించాను, క్రీస్తును నేను చేర్చుకున్నాను, క్రీస్తు కొరకు బ్రతికే అవకాశంలోనికి నా బ్రతుకు ఆ రోజు సభలో, ఆ రోజు మాటల్లో నాలో ప్రేరణ వచ్చింది. ఆ రోజు నా బ్రతుకును దేవుడికి సమర్పించుకున్నాను, లేకపోతే నా బ్రతుకు ఏమైపోయేదో. ఈరోజు మహోన్నతమైన లోకాన్ని సంపాదించుకున్నట్టులో చేసిన మేలు అతను చేసిన మేలు వలనే ఈరోజు నేను రాగలిగాను తండ్రి. ఇదో అతను చెప్పిన ఆలోచనకు నీకు మహోన్నతమైన లోకం స్వాగతం పలుకుతుందో తెలుసు. ఆ స్నేహితుని సంపాదించుకున్నందుకు ఆ స్నేహితుడు దేవుడి దగ్గర మాట్లాడుతున్నాడు, పలాని సభలో పలాని వాడు పెట్టిన కష్టం,
10,000 రూపాయలతో ఈ మీటింగ్ పెట్టించాడు. ఆ మీటింగ్లోనే నేను మార్పు పొందాను తండ్రి. ఆ సహోదరుడి వల్లనే, ఆ సహోదరి వల్లనే, ఆ సహోదరుల ద్వారానే ఈరోజు ఈ స్థితిలోనికి నేను రాగలిగాను అనగలిగినప్పుడు మిమ్మల్ని మహోన్నతమైన లోకానికి చేర్చుకోవడానికి ఆ మహోన్నతమైన లోకంలో తండ్రి కుమారులు సిద్ధపడిపోతారండి. పరిశుద్ధాత్ముడు ముగ్గురు తీసుకోండి వాళ్ళను, నా కోసం కష్టపడిన వాళ్ళను, మనల్ని సంపాదించుకోవడం కోసం, నా పిల్లల్ని కాపాడుకోవడం కోసం, వాళ్ళ జీవితాలను, వాళ్ళ బ్రతుకులను, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ ఆనందాన్ని, సంతోషాన్ని తాకట్టు పెట్టి వాక్యం కోసం పాటుపడిన బ్రతుకులు, సహకారులుగా జీవగ్రంథంలో రాయబడిన వాళ్ళ పేర్లు, సహకారులుగా నిలిచిన వాళ్ళు దేవుడు ఆ రోజు ఆ మహోన్నతమైన లోకాన్ని స్వీకరిస్తాడండి. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. దేవుని యొక్క ఆలోచనలు ఎంత గొప్పవండి. అసలు ఈరోజు ప్రపంచం అంతా ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి ఆలోచనలతో ఉందో ఒక్కసారి ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వారలా, రోజు ప్రపంచం అంతా ఎంత భయంకరమైన ఆలోచనలతో ఉందో తెలుసా? ఎటువంటి ఆలోచనలతో, ఎటువంటి ఉద్దేశాలతో బ్రతుకులు కలిగి జీవిస్తుందో తెలుసా? ఒక గెహాజీ గురించి మనం ఆలోచిస్తే, ఒక గెహాజీ ఈ లోక సంపద కోసం, ఒక ఎలీషా ఒక నీతిమంతుడితో, ఒక ప్రవక్తతో, దేవుని ప్రతినిధితో ఒక మహోన్నతమైన లోకం కోసం, ఒక మహోన్నతమైన జీవితం కోసం 10 మందికి ఆదర్శంగా, 10 మందిని వెలిగించేవాడుగా ఉన్న ఎలీషా దగ్గర శిష్యుడు ఉన్న ఆ గెహాజీకి ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఏంటో తెలుసా? దేవుని ఆలోచనలతో, దేవుని ఉద్దేశాలతో బ్రతుకును కట్టుకోవాల్సిన గెహాజీ, దేవుని వాక్యాన్ని సంపాదించుకోవాల్సిన గెహాజీ తన బ్రతుకులో, తనకు ఇవ్వబడిన కాలంలో ఏటిని సంపాదించుకోవాలనుకున్నాడో తెలుసా? దౌర్భాగ్యుడు ఏటిని అందుకోవాలనుకున్నాడో తెలుసా? ఈ లోక సంపదను. ఒక నీతిమంతుడైన ఒక మహాప్రవక్త ఎలీషా, దేవుని కోసం ఎన్నో అద్భుతాలు చేసిన వాడు, దేవుని కోసం ఉన్నతంగా ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న ఒక ఎలీషా దగ్గర శిష్యుడుగా ఉండి 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండవలసిన శిష్యుడుగా, వాళ్ళను చూసి 10 మంది నిలబడవలసిన పరిస్థితులు ఉండవలసిన ఒక శిష్యుడుగా ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడు చేసిన పొరపాటు ఎంత భయంకరమైనదో అది ఈరోజు మనకు ఒక పాఠం. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు ప్రపంచం అంతా అదే పరిస్థితిలో ఉంది. ఈరోజు నీకు ఇవ్వబడిన కాలం ఉంది చూశారు, నీకు ఇవ్వబడిన బ్రతుకుంది చూశారు, చావు పుట్టుకల మధ్య ఉన్న జీవితం ఉంది చూశారు. ఈ జీవితంలో, ఈ చావు పుట్టుకలో ఉన్న మధ్య జీవితంలో క్రీస్తును సంపాదించుకోవడమే నీ జీవిత ధ్యేయం, అదే నీ లక్ష్యం. ఏంద్రా నీ లక్ష్యం అంటే? 1 కోటి రూపాయలు సంపాదించడం నా జీవిత లక్ష్యం అంటున్నాడు ఈరోజు. ఒక 2 కోట్లు సంపాదించిన దాకా నా పరుగు ఆగదు అనుకుంటున్నాడు ఈరోజు మనిషి. ఏంటికి ఉపయోగం నాయనా? ఏంటికి ఉపయోగకరం నాయనా? అది ఎంతవరకు వస్తుంది నాయనా? అది ఎంతవరకు వచ్చి ఆగిపోతుంది నాయనా? ఆలోచించావా? ఈ లోక సంపదలు దేనికి ఉపయోగపడతాయే? భూమి మీద ఉన్న చిన్న జీవితంలో ఆనందాలు, సంతోషాలు పొందుకోవడమే తప్ప ఆ తర్వాత ఉపయోగపడని వే ఆస్తులు. వాస్తవం తెలిసిన క్రైస్తవుడే ఆలోచించకపోతే వాస్తవం తెలియని లోకం ఏం ఆలోచిస్తుంది? ప్రేమైన దేవుని వారలారా, ఎలా పెంచుతున్నాం మనం పిల్లలను? ఎలా పెంచడానికి ఈరోజు మనం సిద్ధపడుతున్నాం? ఎలాంటి ఆస్తిని సొంతం చేసుకోవడం కోసం మన పిల్లలకు తరబిదినిస్తున్నాం? ఈ సంపదను సొంతం చేసుకోవడం అనేది, ఈ సంపదను సొంతం చేసుకోవడం అనే విషయం అనేది మామూలు విషయం కాదు. ప్రేమైన దేవుని వారలారా, చాలా ఉన్నతమైన ఆలోచన ఇది, చాలా విశేషమైన ఆలోచనలతో కూడుకున్న ఉద్దేశం ఇది. దొరకదు అంత ఈజీగా, అంత ఈజీగా నీ సొంతం కాదు. ఆస్తులు తాకట్లు పెట్టారు, దానమాన ప్రాణాలను పణంగా పెట్టారు, తల పనులు ఇచ్చేశారు క్రీస్తును సొంతం చేసుకోవడం కోసం. అంత వ్యయ ప్రయాసాలకు నోచుకుంటేనే కానీ ఈ వాక్యం మనకు సొంతం కాదు, మనం సంపాదించుకోలేం ప్రియులు. అంత ఆశమయసిగా సంపాదించుకునే ఆస్తి కాదు ఇది అనుకుంటున్నాడు మనిషి. నీ బ్రతుకంత తాకట్టు పెడితే క్రీస్తును పొందుకోవడం నీ వల్ల
అయ్యే అవకాశం ఉండొచ్చు. గెహాజీ చేసిన పనిని మనం చూడగలిగితే 2 రాజులు 5:26 ఈరోజు ప్రపంచం అంతా అదే పనిలో ఉంది చూడండి. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి, నయమాను వెళ్ళిపోయాడండి. ఎలీషా ధిక్కరించాడు, వద్దు, నీ బంగారం వద్దు, నీ ద్రవ్యం వద్దు, నీ ఆస్తి వద్దు, నీ అంతస్తు వద్దు, నువ్వు ఏది ఇచ్చినా నాకు అవసరం లేదు, వెళ్ళిపోను. నయమాను వెళ్ళిపోయాడు బాగా. కానీ గెహాజీ నయమాను యొక్క ద్రవ్యానికి ఆశపడ్డాడు. ఆశపడి ఏం చేశాడో తెలుసా? అంతటా ఎలీషా వానితో, ఎవరితో? గెహాజీతో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా గెహాజీ? ద్రవ్యమును, వస్త్రములు, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? ఇది సమయమా? ఈ బ్రతుకులో అది అవసరమా? ఈ బ్రతుకులో అవి సంపాదించుకోవడం కోసమైనా ఈ బ్రతుకు? సమయం కాదు, ఈ సమయంలో కాదు, ఈ బ్రతుకులో కాదు. ఈ బ్రతుకులు సంపాదించుకోవలసిన అవసరం లేదు. మనుషులంతా సంపాదించుకుంటున్నారు ఏంటో తెలుసా? ద్రవ్యమును, వస్త్రమును, ఒలివ చెట్లు, తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకునే పనిలో ఉన్నారు ఈరోజు. అదే ఉద్దేశాలలో ఉన్నారు, అదే ఆలోచనలతో ఉండిపోయింది ఈ లోకం. ప్రియమైన దేవుని వారారా, అట్టి ఆలోచనలు ఎంతవరకు వస్తాయి? ఎంతవరకు వచ్చి ఆగిపోతాయి? ద్రవ్యాలను సంపాదించుకుంటున్నారు ఈరోజు, డబ్బులను సొంతం చేసుకుంటున్నారు. కానీ ప్రియమైన దేవుని వారలారా, ఒక మాటను మీరు బైబిల్లో చూడగలిగితే, ఈరోజు 1 కోటి రూపాయలు ఏదో ఇంత ఆస్తో, అంతస్తో, ఐశ్వర్యమో ఇంత సంపాదించుకోవచ్చు, 1 ఎకరా పొలం సంపాదించుకోవచ్చేమో. కానీ రాజులు, చక్రవర్తులు, ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు, చక్రవర్తులు ఉన్నారు చూశారు. లోకాలను సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారండి. లోకాలను ఏలిన, లోకాలను జయించిన మహాచక్రవర్తులు ఉన్నారండి. వారిని గురించి కూడా దేవుడు మాట్లాడాడండి. ఎటువంటి ప్రయత్నాలు ఉన్నారు? నీవు ఇటువంటి ప్రయత్నంలో ఉన్నావు కదా, ఇటువంటి ఆలోచనలతో ఉన్నావు కదా, ఆయన నువ్వు శరీరం వదిలితే నీ బ్రతుకు ఏమైపోతుందో, నీ ఆస్తి, నీ అంతస్తు, నీ ఐశ్వర్యాలు, వీటి కోసం పాటుపడుతున్నావు కదా, ఇవి ఎంతవరకు వచ్చి అయిపోతావో, అవి ఎక్కడి వరకు నిలుస్తావో, ఆ విషయాన్ని ఎంత స్పష్టంగా దేవుడు చూపిస్తున్నాడో ఒక బైబిలే చూపించగలుగుతుందండి. ఇక్కడ కూడా ఒకడు చూడండి ఏం చేస్తున్నాడో. ఇక్కడ ద్రవ్యాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాడంటండి? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాచులను ఇవి సంపాదించుకుంటుంటారు కదా, లోకం అంతే కదా. కానీ వీళ్ళు ఇంత సంపాదించుకుంటుంటారు ఈ లోకంలో ప్రస్తుతం. కానీ ఈ మాట చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో మనం చూడగలిగితే, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని, ఒక దేశం కాదండి ప్రియులారా, 1 ఎకరా పొలం కాదండి, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనమో, ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? తన ప్రాణానికి ఏమి ఇవ్వగలిగేతాడు? తన ప్రాణాన్ని రక్షించడానికి ఏమి ఇవ్వగలుగుతాడు? ఏమిచ్చి తన ప్రాణాన్ని రక్షించుకోగలుగుతాడు? తన ప్రాణానికి ప్రతిగా ఏమిస్తాడు? పోగొట్టుకున్న ప్రాణాన్ని తిరిగి దక్కించుకోవడానికి దానికి ప్రతిగా ఏదిచ్చి ప్రాణాన్ని మళ్ళీ తిరిగి దక్కించుకుంటాడు? లోకాన్ని సంపాదించుకున్నవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? లోకాన్ని సంపాదించుకున్నాడంట. లోకాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఎవరు తెలుసా? 4 మహాసామ్రాజ్యాలలో మొట్టమొదటి మహాసామ్రాజ్యమే బబులోన్ మహాసామ్రాజ్యం, రెండవది మాదియ పారసిక, మూడవది రోమా, మూడవది గ్రీకు, నాలుగవది రోమా. గ్రీకు రాజ్య పరిపాలకుడు ది గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని ఏలుతున్నాడు. ప్రపంచం పటం మీద నిద్రపోయేవాడండి. పలానా దేశాన్ని రేపు
సొంతం చేసుకోవాలి, పలానా రాజ్యాన్ని రేపు నా హస్తగతంలోనికి రావాలి అని నిద్రపోతున్న అటువంటి అలెగ్జాండర్కు ఒకరోజు ఒక చిన్న దోమతో విషజ్వరం వచ్చేసిందండి. ఆ విషజ్వరం వచ్చి తన మరణశయ్యపై ఇక తన డాక్టర్ల దగ్గరికి పిలుచుకొని ఇక నేను బ్రతుకును, చిన్న వయసు అండి, 33 సంవత్సరాల వయసు, ఒక 30 సంవత్సరాల వయసులోనే యవ్వన దేశంలోనే ఉన్నాడు. యవ్వన దేశంలోనే లోకాలను జయించుకుంటూ వచ్చినవాడు, ఎన్నో ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యాలతో తొలతూగుతున్నవాడు. కానీ తన ప్రాణాన్ని, తన ముందున్న ఎన్నో ఐశ్వర్యాలు, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం ఉంది, తన ప్రాణానికి ప్రతిగా ఏది కూడా తన ప్రాణాన్ని కాపాడలేవన్న సంగతి అర్థమైపోయింది తనకి. ఇంకా నా ప్రాణం పోతుందని అర్థమైపోయింది. ఇంకా ఏది కూడా నన్ను రక్షించలేదన్న సంగతి అర్థమైపోయింది, ఏది కూడా నన్ను బ్రతికించలేదన్న సంగతి అర్థమైపోయింది. ఈ డాక్టర్లు కూడా నన్ను బ్రతికించలేరు, ఇక నేను చనిపోతున్న స్థితి అతనికి అర్థమైపోయి డాక్టర్లతో అన్నమాట, తన సేవకులతో అన్నమాట ఏంటి తెలుసా? నాయనా, నేను చనిపోతున్నప్పుడు శవపేటికలో నా చేతులు బయటికి పెట్టండి రా అన్నాడంట. ఏంటి అసలు రాజుగారు ఇలా మాట్లాడుతున్నాడు? శవపేటికలో చేతులు బయట పెట్టమంటున్నాడు. డాక్టర్లు నా శవాన్ని మోయాలి, నన్ను ఊరేగింపుతో తీసుకుపోతున్నప్పుడు ఏం చేయాలో తెలుసా? చిల్లర చల్లాలి, చిల్లర పైసలు చల్లాలి. ఆ శవాన్ని తీసుకుపోతున్నప్పుడు ఆ చేతులు బయటికి పెట్టి ఆ చిల్లర పైసలు డాక్టర్లు తీసుకుపోతున్నప్పుడు ప్రపంచానికి ఏమర్థం అయిపోయిందో, ప్రపంచానికి ఏం జ్ఞానోదయం కలిగించాడు తెలుసా? అతనికి ఏం అర్థం అయిపోయిందో తెలుసా? ప్రేమన దేవుని వాళ్ళు తన ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు, లోకంలో సంపాదించుకున్న ఏవి కూడా తనను కాపాడవన్న సంగతి అర్థమైపోయి పోయేటప్పుడు ఒక చిల్లి గవ్వ కూడా పట్టుకుపోవట్లేదు అన్న సంగతితో ఆ ఇసురుతున్న ఆ చిల్లి గవ్వల అర్థం ఏంటో తెలుసా? ఈ యొక్క చిల్లి గవ్వ కూడా పట్టుకొని పోతలేడు. ఒకప్పుడు చిల్లర పైసలు చల్లేవారండి శవాల మీద, ఇప్పుడు చల్లుతలేరు, పూలు చల్లుతున్నారు. చూసారా? ఇన్నారు ఎప్పుడన్నా చూస్తున్నారు మీ బతుకులో? నేను చూశానండి. వెనక పైసలు ఎరుక్కుంటూ పోయేవాళ్ళని తెలియదు చిన్నప్పుడు, వాళ్ళు చల్లుకుంటూ పోతే వెనక పైసలు ఎరుక్కుంటూ పోయేవాళ్ళం. చూసారా? చిల్లి గవ్వ కూడా పట్టుకపోవట్లేదు, వట్టి చేతులతో పోతున్నాను. ఏది నేను తీసుకుపోతలేను, ఆస్తిని, ఐశ్వర్యాన్ని, మమకారాన్ని, అనురాగాలను ఏది నేను పట్టుకపోవట్లేదు, ఏది నేను సొంతం చేసుకోవట్లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా ప్రేమల దేవుని వల్ల? ఆ తర్వాత బ్రతికేమైపోయింది, ఆ తర్వాత జీవితం ఏమైపోయింది, చావు వరకు చాగిపోయిందండి. ఏం చేస్తారు తెలుసా? ఒక శవం ముందు ఎలా ఏడుస్తారండి అసలు. ఎవరు కానీ పిల్లగా చివరి స్నానం అని పెడతారండి శవానికి. శరీరం వదిలిన తర్వాత మరుక్షణమే శవం అంటారు దీన్ని, ఆకారం మారిపోయింది శవం. ఆ శవానికి చివరి స్నానం అని పెడతారు. ఆ చివరి స్నానం ఎందుకు తెలుసా? అన్నీ లాగేయడానికి. చూస్తున్నప్పుడు ఎలా ఏడుస్తుంటారు తెలుసా? చెల్లి, అమ్మ మెడ చూడు చెల్లి, ఎంత బాగుంది. ఏముంది బాగుంది? నెక్లెస్ ఉంది అమ్మ మెడకు. ఆ నెక్లెస్ చూసి ఎంత బాగుంది చూడు. అక్క, అమ్మ కాళ్ళు చూడు ఎంత బాగున్నాయి, 50 తులాల ఎండి. అవన్నీ స్నానం చేసినప్పుడు మొత్తం మిక్కేస్తుంటాయి. అమ్మకు ముక్కు పుల్ల వస్తలేదు. అన్నకు చెప్పురా, ఒరే కటింగ్ ప్లేట్ తీసుకురారా. కటింగ్ ప్లేట్ తన వీకేసి ఏం లేదు, అన్ని వీకేసుడే. తెల్లబట్టతో సామాన్యంగా శవాన్ని శ్మశానానికి తీసుకుపోవడమే, ఏం లేదండి. ఎంత దారుణం చెప్పండి ప్రేమ దేవుని వాళ్ళరా. ఏం కట్టుకుపోయావరా నీ బ్రతుకులో? ఆ తర్వాత నీ ఆత్మ పరిస్థితి ఏంటి? నీ ఆస్తి ఏంటి? నీ ఆస్తి ఎక్కడికి వచ్చి ఆగిపోయింది తెలుసా? చావు వరకు వచ్చి ఆగిపోయింది నాయన, చావు వరకు వచ్చి ఆగిపోయింది. నీ ప్రాణానికి ప్రతిగా ప్రాణం పెడితేనే నీ బ్రతుకుతావు. నీ ప్రాణానికి ప్రతిగా ఈ లోకంలో ఏది పెట్టినా ఏది నిన్ను కాపాడలేదు. చదువుతారా మాట?
ఒక్కసారి చూడండి పిల్లరా, ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ మాటను మీరు చూడగలిగితే. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం, సామెతల గ్రంథం 11:4వ వచనంలో, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. ఆస్తి అక్కరకు రాదు. నిన్ను చనిపోయినప్పుడు నీకు ఉపద్రవం వస్తుంది చూడు, నువ్వు మరణిస్తావు చూసావు, మరణించిన మరుక్షణం నిన్ను కాపాడేది ఈ ప్రపంచంలో ఏది లేదు, ఏది నిన్ను కాపాడలేదు. మరణశపై ఉన్నప్పుడు కోట్లు ఉండొచ్చు, సంచులకు డబ్బులు ఉండొచ్చు. జయలలిత మరణశపై ఉన్నప్పుడు సింగపూర్ నుంచి డాక్టర్లను తీసుకొచ్చారు. 2000 చీరలు, పట్టు చీరలు, ఒక సంచికే బంగారు, చెప్పుల జతలే, వాచ్లే 500 వాచ్లు ఏదో చెప్పారండి. డబ్బులు సంచుల కొద్దీ ఉన్నాయి. డాక్టర్లు ఎన్నో పరిచర్యలు చేస్తుండ్రు, ఎంతో వైద్యం అందిస్తుండ్రు, లక్షలు వస్తారు, కోట్లు వస్తారు, అయినా ప్రాణాన్ని కాపాడలేకపోయారు. చూశారా? ఒకసారి ఆలోచించండి. లక్షలు కోట్లున్న ఆమె ప్రాణాన్ని కాపాడలేదంటే ఆ డబ్బు నీ ప్రాణాన్ని కాపాడలేనిది, నిన్ను రక్షించలేనిది, నీతో రానిది, నిన్ను మరణం నుండి తప్పించలేని దానికోసం ఎందుకు ఇంత ప్రయాసం, ఇంత ప్రయాసం? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఉగ్రత దినమందంటే ఆ చావు రోజు, ఆ మరణించిన తర్వాత నిన్ను కాపాడేది ఏది అంటున్నాడంటే ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఇక్కడ ఏమని ఉందో తెలుసా? ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనమో, ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇవ్వగలడు? ప్రాణానికి ప్రతిగా, ప్రాణాన్ని కాపాడడానికి ప్రతిగా ఏదిచ్చి ప్రాణాన్ని కాపాడుకుంటాడంటే ఉగ్రత దినమందు, ఇప్పుడు చదవండి, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించగలదు. నీ ప్రాణానికి ప్రతిగా యేసుక్రీస్తు ప్రాణం నిన్ను రక్షించగలుగుతుంది. దేవునికి స్తోత్రం. నీ ప్రాణాన్ని మళ్ళీ బ్రతికించేది ఉంది అనంటే యేసుక్రీస్తు ప్రాణం పెట్టాలి నీ కోసం. నిన్ను మళ్ళీ బ్రతికించడానికి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట సిలువలో ప్రాణం పెట్టి నీ ప్రాణానికి ప్రతిగా తన ప్రాణాన్ని పెట్టి నిన్ను బ్రతికించుకున్నాడు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు, కానీ నీతి ఉంది చూశారు, వాక్యం ఉంది చూశారు. నీ ప్రాణాన్ని తిరిగి బ్రతికించేది ఈ ప్రపంచంలో దేవుని వాక్యం ఒకటే. ఈ ప్రపంచంలో ఏది నీ ప్రాణానికి ప్రతిగా నీ ప్రాణాన్ని కాపాడలేవు. అవి ఎంతవరకు వచ్చి ఆగిపోతాయో తెలుసా? ఎంతవరకు వచ్చి ఆగిపోతాయో తెలుసా? ప్రసంగి గ్రంథం 5:15 వచనంలో చూడండి ప్రియరా, ఎంత చక్కటి ఆలోచనలు ఉన్నాయి ఇక్కడ. 5:15 వచనంలో, వాడు ఏ ప్రకారము తల్లి గర్భం నుండి వచ్చెను, ఆ ప్రకారముగానే తానే వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును. తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు. వావ్, ఎంత అద్భుతమైన మాటలండి. ఇవి ఎందుకు కనబడలేదు ప్రపంచానికి? ఎంత చక్కటి మాటలండి, ఎంత చక్కటి మాటలండి. వాడు ఏ ప్రకారము తల్లి గర్భం నుండి వచ్చానో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును. తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనా పట్టుకొని పోలేదు. అలెగ్జాండర్ గాని ఈ ప్రపంచంలో ఎంతో మంది కుబేరులు, కోటీశ్వరులు చూశారు, ఏం తీసుకుపోలేదు, ఒట్టి చేతులతో వదిలేసి వెళ్ళిపోయారు. తన ప్రాణాన్ని ఏది కూడా కాపాడలేకపోయింది. కోట్లున్నాయి, మా వల్ల కాదు, మేమేం చేయలేము. మరి నీ ప్రాణాన్ని బ్రతికించేది దానికి ప్రతిగా ఏది ఇచ్చి దాన్ని కాపాడుకుంటావు? దానికి ప్రతిగా యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు. నువ్వు మళ్ళీ బ్రతికే అవకాశం ఉంది, మళ్ళీ బ్రతికే అవకాశంలోనికి నీ బ్రతికెళ్ళే స్థితి ఉంది. క్రీస్తును సొంతం చేసుకుంటే, క్రీస్తును సంపాదించుకుంటే నీతి నిన్ను మరణం నుండి రక్షించగలిగేది. అందుకే క్రీస్తును సంపాదించుకుంటే మహోన్నతమైన లోకం నీ సొంతం, మహోన్నతమైన బ్రతుకులోనికి, మహోన్నతమైన జీవితంలోనికి మళ్ళీ నీవు బ్రతకొచ్చు. మళ్ళీ ఉన్నతమైన స్థితిలో, మళ్ళీ ఒక అద్భుతమైన ఆకారాన్ని, మళ్ళీ ఒక అద్భుతమైన రూపాన్ని నువ్వు పొందుకునే అవకాశం ఉంది.
ప్రాణానికి ప్రతిగా క్రీస్తు ప్రాణం పెట్టాడు. ప్రాణానికి ప్రతిగా క్రీస్తు ప్రాణం నిన్ను రక్షిస్తుంది. డబ్బులు కావయ్యా, ఆస్తులు కావయ్యా, అంతస్తులు కావయ్యా, అటువంటి వాక్యాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు నీ బ్రతుకులో? నిన్ను కాపాడేది, నిన్ను రక్షించేది, నిన్ను ఉన్నత లోకాలకు నడిపించేది, ఒక మహోన్నతమైన బ్రతుకునిచ్చేది, క్రీస్తు రెండవ రాకడలో యేసుక్రీస్తు తిరిగి ఏ విధంగా అయితే తిరిగి లేచాడో అటువంటి ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నిలబెట్టేదిగా వాక్యం ఉందంటే ఆ వాక్యాన్ని ఎందుకు సంపాదించుకోవాలి? నా ఆస్తిని తాకట్టు పెట్టైనా సరే. ఎంత దౌర్భాగ్యులండి ఈరోజు క్రీస్తు దగ్గరికి రాలేకపోతున్నారు. ఒక ధనవంతుడండి, ఒక దౌర్భాగ్యుడండి, వాడు ఏం చేశాడో తెలుసా? మార్క్స్ వార్తకు రండి ఒకసారి. ఈ దరిద్రుడు మహోన్నతమైన లోకం ఆస్తి సంపాదన తులతూగుతుంది. ఈ ఆస్తి అక్కడికి రాదు, ఈ ఆస్తి ఉపయోగపడదు, ఈ ఆస్తి నన్ను పరలోకం తీసుకుపోదు, నన్ను రక్షించలేదన్న సంగతి తెలుసుకొని కూడా ఈ దౌర్భాగ్యుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి మహోన్నతమైన లోకానికి మార్గాన్ని చూపించే అవకాశం ఉందని తెలుసుకొని ప్రభు దగ్గరికి వచ్చి నాకు నిత్యలోకం కావాలి, మహోన్నతమైన బ్రతుకు కావాలన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు తెలుసా? ఒరే బాబు, నీకు ఆ మహోన్నతమైన లోకం కావాలంటే నువ్వు ఆజ్ఞలు పాటించి అన్నాడు. ఏంటి ఆ ఆజ్ఞలు అన్నప్పుడు చెప్తున్నాడండి. యేసు అతను చూచి అతన్ని ప్రేమించి కింద 19వ వచనం, ఆజ్ఞలు ఏంటివంటే నువ్వు ఆజ్ఞలు పాటించన్నాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అను ఆజ్ఞలను నీకు తెలియదా అన్నాడు. అన్నప్పుడు అవి బాల్యం నుంచి అనుసరిస్తున్నా అన్నాడు. అవి బాల్యం నుంచి అనుసరిస్తున్నాను ప్రభువా, మరి ఇంకేం కొదువు అంటే, అయితే నీలో ఒకటి కొదువ ఉందని అతన్ని ప్రేమించి అతన్ని కాపాడాలన్న ఆలోచనతో అతన్ని ప్రేమించి ఆయన అన్న మాట ఏంటి తెలుసా? నీకు ఒకటి కొదువ ఉంది అన్నాడండి. అతనికి ఒకటే కొదువ ఉందండి, మనకు ఎన్నో కొదువలు ఉన్నాయి. ఈ ధనవంతుడికి బాల్యం నుండే ఆజ్ఞలు పాటిస్తున్నాడు, కానీ ఒకటి కొదువ ఉంది, ప్రేమించి కాపాడాలనుకున్నాడు. ఒకటి కొదువ ఉంది. ఆ లోటు పూడిస్తే ఇటు మహోన్నతమైన లోకాన్ని తన యొక్క బ్రతుకును కాపాడుకునే అవకాశం ఉందని ప్రేమించి ఒకటి కొదువ ఉందిరా బాబు అన్నాడు. మనకు లెక్కలేనన్ని కొదువలు ఉన్నాయండి, ఎన్ని లోట్లు ఉన్నాయి, ఎన్ని చెప్పలేమండి అసలు. అబ్బో, నడినెత్తి నుంచి అడిగారు వాళ్ళకు చూడడానికి వందనాలు అంటారు, లోపల ఎన్నో చేతులు కలుస్తాయి, మనసులు కలవవు. ఈరోజు మన లోపల ఒకటికంటూ ఓడికి పడదు. క్రైస్తవ్యంలో ఈ దరిద్రమా, ఎటువంటి యథార్థతతో కూడుకున్న బ్రతుకు, ఎంత ఉన్నతమైన ఆలోచనలతో కూడుకున్న బ్రతుకు, కల్మషం లేని నిందారహితమైన బ్రతుకొద్దు, నిందలేని బ్రతుకు, ఒక సంపూర్ణమైన బ్రతుకు, ఒక పరిపక్వతతో కూడుకున్న బ్రతుకు, ఒక పరిశుద్ధతో కూడుకున్న బ్రతుకుతో బ్రతకవలసిన క్రైస్తవులలో ఎంత భయంకరమైన దుస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఉన్నాయి, లెక్కలేవు మనలో కొదువలు. ఒక్కటే కొదువ ఉంది, అరే బాబు ఈయన కాపాడాలనుకున్నాడు. ఆ కొదువ ఏంటో చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు నీకు ఒకటి కొదువ ఉందిరా బాబు, నీ వెళ్ళి నీకు కలిగిన ఆస్తి లేకుంటే ఏదైతే ధనం ఉందో, సంపద ఉందో అమ్మి బీదలకు ఇచ్చి ఆ డబ్బును బీదలకు ఇచ్చేస్తావు. బీదల కంటే ఆ డబ్బుతో అనేక సహోదరులను కాపాడుకునేడానికి, ఆ మీటింగులు పెట్టడానికి, దేవుని యొక్క సేవా కార్యక్రమాల కోసం అనేక బీదలకు దేవుని వాక్యం అందించడానికి ఆ డబ్బును ఖర్చు పెట్టన్నాడండి. బీదలకు ఇమ్ము అంటే అర్థం ఏంటో తెలుసా ప్రియులరా? దేవుని వాక్యం లేని వాడు బీదవాడండి. నీ డబ్బును బీదలకు ఇచ్చేయి అన్నాడు మత్తయి సువార్తలో. నీ ఆస్తిని బీదలకు అమ్ము అన్నాడు. దేవుని కార్యక్రమాల కోసం ఆ డబ్బును వినియోగించు, వచ్చి నువ్వు నన్ను ఎంబడించి అన్నాడండి. అంతే లోటు. నువ్వు నన్ను ఎంబడిస్తే చాలు, నువ్వు నన్ను సంపాదించుకుంటే చాలు. నీకున్న లోటు ఒక్కటే, నన్ను సంపాదించుకుంటే మహోన్నతమైన లోకం. ఏమన్నాడండి? చదవమ్మా అక్కడ. అమ్మి బీదలకిమ్మో, ఆ అమ్మిని బీదలకు ఇస్తావు కదా, అది ఎక్కడ పోదు, అది ఎక్కడ వెళ్ళిపోతుందో తెలుసా? పరలోకమందునికి ధనం కలుగును, అక్కడ ఉండిపోతుంది. ఇక్కడ మార్చుకుంటున్నావు అంతే నీ డబ్బును, ఈ కరెన్సీని పరలోకపు కరెన్సీగా మార్చుకోవడం అంతే. ఈరోజు నువ్వు 1000 రూపాయలు సేవ కట్టావా? ఈరోజు
ఎంత ఇచ్చావు ఈరోజు? 500 ఇచ్చావా? ఈ 500 ఈరోజు నష్టపోయావు అనుకుంటున్నావు. నువ్వు నష్టపోలే. ఈ 500ను పరలోకపు కరెన్సీగా మార్చుకున్నావు. ఆ 500కు 100 అంతలు దేవుడు ఇచ్చాడు, కలిపాడు. మళ్ళీ 500కు 100 అంతలు కలిపి పరలోకంలో నీకు జమ చేస్తున్నాడు దేవుడు. ఈరోజు కూడికకు, ఈరోజు సదస్సుకు, భోజనాలకు ఎవరైతే ఒక 500 ఇచ్చారో 5కు 100 రెట్లు కలిపి దేవుడు పరలోకంలో నీకు సమకూర్చాడండి. అక్కడ సమకూరుస్తుంది, అక్కడ సమకూర్చబడుతుంది నాయన అన్నాడు. పరలోకంలో నీకు ధనం కలుగుతుంది. అక్కడ మార్చుకుంటూ, అక్కడ మార్పు చెందడం కోసం ఇక్కడ ఖర్చు చేసేసుకో. నీ ఎమ్మడి వచ్చేదిగా చూసుకో. నీవు వచ్చి నన్ను ఎంబడించమని చెప్పాను. అంతే అండి. ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు కొట్టినోని లేక. నీవు వచ్చి నన్ను ఎంబడించు, నీవు డబ్బును బీదలకి, నీవు వచ్చి నన్ను ఎంబడించు అనేసరికి ఏమైండు? బాధపడి అతడు ఆస్తి గలవాడు, మిక్కిలి ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖం చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడంట. రారండి ధనవంతులు, పెట్టరండి ధనవంతులు, దేవుని కోసం నిలబడరండి, అసలు రాలేరండి. అసలు కొట్టిండ్రండి, కొట్టాడండి. ఒక్కటి కుదవ ఉంది, ఆ ఒక్కటి నువ్వు పూర్తి చేసుకుంటూ పోతావురా నాయన మా ఉన్నతమైన లోకానికి అన్నాడండి. ఎంతమంది ఉన్నారండి ఆ లోటును తీసేసుకోవడానికి కోసం? ప్రియమైన దేవుని వారలా ఆలోచించండి. మన బ్రతుకులు, మన జీవితంలో మనం సంపాదించుకోవాల్సిన అసలు సిసలైన ఆస్తి, వాస్తవమైన జీవం ఏంటో ఒకసారి మీరు చూడగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక, అనుకున్న టైంకి వచ్చేసాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక, వాస్తవమైన సంపద ఏంటో తెలిసే ప్రపంచంలో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము, ఏమండి? వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము, వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. రాబోయేదే భవిష్యత్తు, రాబోయే కాలమునకు మంచి పునాది. రాబోయే కాలమునకు, ఈ కాలంలో పునాదులు వేసుకోవద్దు, ఈ కాలంలో ఆస్తులు డబ్బులు సమకూర్చుకోవద్దు, అవి నీకు గుంత వరకు వచ్చి ఆగిపోతాయి. వాస్తవమైన జీవము, వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం వాస్తవమైన జీవితం కాదు ఇది, నటన. ఒక భర్తగా, ఒక భార్యగా నటించాలంటే నువ్వు అక్కడ పోయినాక నువ్వు భార్యగా ఉంటుంది, అక్కడ పోయినందుకు నువ్వు నాకు భర్తగా ఉంటుంది అనేది ఉండదు అక్కడ పరలోకంలో. ఇక్కడ మాత్రమే భర్త భార్య. నీవు దేవుడి కోసం ప్రార్థన చేసుకో, తల్లి వాక్యం చదవ అంటే అంత నీ వలనే అంటది. నేను ప్రార్థన చేసుకోకపోవడానికి కారణం నీవే అంటది భర్తను. నేను ప్రార్థన చేసుకోకపోవడానికి, నేను వాక్యాన్ని పోవడానికి, నేను చర్చికి వెళ్ళకపోవడానికి అంత నీ వల్లనే అంటది. వాడు కూడా అంతే అంటాడు, నీ వల్ల నేను చర్చికి వెళ్ళలేకపోతున్నా అంటాడు. ఇక్కడ నాటకాలు అంతే. అక్కడ కూడా నీ వల్లనే నేను నరకానికి వచ్చాను, నీ వల్లనే ఏదో ఏడవలసి వచ్చింది, అక్కడ ఉండవు బిడ్డ. ఆ ఆత్మలు వదిలిన తర్వాత అక్కడ స్త్రీ పురుష లింగ భేదాలు ఉండవండి. జస్ట్ పాత్రధారులు అంతే, ఆయన సూత్రధారి. జస్ట్ ఈ ఆకారంలో ఆత్మగా ఉన్నాను, ఇంకొక ఆత్మ ఆకారంలో ఉంది. ఈ రెండు ఆకారాలు భూమి మీద కొన్ని పాత్రలు పోషిస్తున్నాయి, భర్తగా భార్యగా. ఆ పాత్రలకు న్యాయం చేసుకొని తిరిగి ఎవరు బ్రతికితే, ఎవరు ఆ పాత్రకు న్యాయం చేస్తే వారు మహోన్నతమైన లోకాన్ని చేరుకుంటారు. ఎవరు ఆడితే వాళ్ళకు బహుమానం. నాటకాలు చూస్తారు కదా, ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్ ఒక హీరో ఉంటాడు. ఏ హీరో బాగా ఆడితే భర్త పాత్ర వాడు చేసినంటే వానికి బహుమానం వస్తుంది. భర్త పాత్రగా హీరోగా వాడు బాగా ఆడట్లేదని భార్య పాత్రగా మామూలుగా ఆడుతారు. ఎవరు స్థాయిలో వారు నవరసాలు పండిస్తారు నాటకాల్లో. మరి దీంట్లో ఎవరు బ్రతికితే వాళ్ళకు జీవకిరీటం తల్లి. ఇది వాస్తవం కాదు. వాస్తవమైన జీవితం ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో బైబిల్. తిమోతికి రాస్తున్నాడు అపొస్తలుడైన పౌలు, వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రేపుంది వాస్తవం.
ఇది కాదు, ఈ బ్రతుకు తర్వాత ఉంది. వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోయే కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేసేవారుగా ఉండిపోయారంటండి. దేవుని కోసం, దేవుని కార్యక్రమాల కోసం. రాబోయే కాలం ఆ కాలానికి మంచి పునాది పడాలి. అది ఈ బ్రతుకులోనే, ఈ జీవితంలోనే, ఈ ఆయుష్కాలంలోనే. ఈ ఆయుష్కాలం ముగిసిపోయే లోపే, ఈ బ్రతుకు ఉన్నంత లోపే ఆ వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలి. ఈ బ్రతుకులోనే అది నీకు ఇవ్వబడిన ఛాలెంజ్. నీ బ్రతుకులో అదొక లక్ష్యం. నీవేం చేయాలనుకున్నా రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోవాలనుకుంటే ఈ బ్రతుకులోనే, ఈ శరీర జీవిత కాలంలోనే ఈ బ్రతుకు పోయిందా, ఇది అవకాశం లేదు. ఒక ధనవంతుడు ఆస్తులు అంతస్తులు సంపాదించడమే జీవిత ధ్యేయం అనుకున్నాడు. క్రీస్తును సంపాదించుకోలేకపోయాడు. నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయాడు. నిత్య శిక్షలో, ఆ భయంకరమైన శిక్షలో అల్లాడిపోతూ అర్థనాదాలతో దేవుని వాక్యం కోసం, దేవుని యొక్క మాట కోసం ఆ బాధకు బోధ కావాలని, అబ్రహామా ఈ యొక్క అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను, ఈ భయంకరమైన స్థితిని నేను అనుభవించలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటి, నాకు ఇంత శిక్ష పడడానికి కారణం ఏంటి? నీ బ్రతుకులో జీవిత ధ్యేయంగా సంపాదనే అనుకున్నావు, కానీ నీ బ్రతుకులో జీవిత ధ్యేయంగా క్రీస్తును సంపాదించుకుని ఉండేది, దేవుని యొక్క ఇష్టం కోసం బ్రతికేది ఉండే, దేవుని యొక్క ఇష్టాల కోసం బ్రతికేది ఉండే. ఆ ఇష్టాన్ని నీ బ్రతుకులో పండించలేదు కాబట్టి ఈ బ్రతుకులో ఇక్కడ యాతన పడక తప్పదు. అదే శ్వాస అనుకున్నావు సంపద, అది శ్వాసం కాదు నాయన, నీ ఎమ్మడి వచ్చేది కాదు. నిన్ను బ్రతికించేది, నిన్ను రక్షించేది దేవుని వాక్యం. ఆ వాక్యానికి నీ బ్రతుకు దూరం చేసుకున్నావు భూమి మీద బ్రతుకులో. కాబట్టి నీ బ్రతుకు కాలములో దేవుని కోసం బ్రతకలేదు కాబట్టి యుగాలు ధనవంతుడికి ఇప్పటికీ, మోసే కాలంలో ఉన్న ధనవంతుడికి ఇప్పటికీ అగ్నిజ్వాలలో అల్లాడిపోతున్నాడు అండి. ధన సంపద కోసం భూమి మీద బ్రతికిన వాడు శరీరం వదిలిన మరుక్షణమే ఆ నిత్య శిక్షలో అల్లాడిపోతున్నాడు. ఇప్పటికీ అగ్నిజ్వాలలో యాతన పడుతూనే ఉన్నాడు. క్రీస్తును సొంతం చేసుకోకపోవడం వలన, క్రీస్తును అందుకోకపోవడం వలన, తన జీవిత లక్ష్యంగా క్రీస్తును సంపాదించుకోవాలనే ఆలోచన లేకపోవడం వలన ఈ రోజు ధనవంతుడు నిత్య శిక్షలో కాలిపోతుండు, అల్లాడిపోతుండు. మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఒక పాఠంగా మనకు పెట్టిన ఈరోజు అర్థం కాకుండా పోయింది. ధనం కోసం ఎంపర్లాడిన ఒక ధనవంతుడు నిత్య శిక్షలో అల్లాడిపోతున్నాడు. క్రీస్తును సంపాదించుకోలేని బ్రతుకు నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయింది. క్రీస్తును సంపాదించుకోకపోతే నా బ్రతుకు నిత్య శిక్షలోనికి వెళ్ళిపోతుందన్న సంగతి ఒక ధనవంతుని బ్రతుకు మన కోసం వాస్తవ గాథ మన కళ్ళ ముందు కనిపిస్తున్నా అది చూస్తూ చదవడం పక్కన పెట్టేస్తున్నాం తప్ప అది మన బ్రతుకులోకి ఆహ్వాదించుకోలేకపోతున్నాం, అనువాదించుకోలేకపోతున్నాం. అది అర్థం కాలేకపోతుంది. అది బైబిల్కి పరిమితం. కేవలం అది చదివే వరకే, అది బైబిల్లో ఉండే వరకే, అంతవరకే చూసుకుంటున్నాం. కానీ మన బ్రతుకు పాఠంగా దాన్ని ఉపయోగించుకోవాలన్న ఆలోచన లేని వారుగా బ్రతుకుతున్న పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, ఒక క్రైస్తవుడుగా నువ్వు సంపాదించుకోవాల్సింది ఏంటో తెలుసా? క్రీస్తును సంపాదించుకోవాలి. దేవుని వాక్యాన్ని ఆస్తిగా సంపాదించుకోండి. ఆ వాక్యం నిన్ను మహోన్నతమైన లోకంలో చేరుస్తుంది. ఆ వాక్యం నిన్ను నిత్యత్వంలో ఉంచుతుంది. ఆ వాక్యం మహోన్నతమైన బ్రతుకును, మహోన్నతమైన జీవితాన్ని అందిస్తుంది. అట్టి ఆలోచనలతో మీరంతా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ తలలో ఉంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకోండి.